హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రాణి. ప్రస్తుతం నేను జూనియర్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. చాలామంది పేరెంట్స్ మమ్మల్ని ఏమడుగుతున్నారంటే, మా పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు, స్ట్రెస్, యాంగ్జైటీ, సెల్ఫ్ టాకింగ్, కోపం, బాధ ఇవన్నీ చేస్తున్నారు, మాకు రీజన్ ఏంటో తెలియట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు. సో ఇది ఒక సైకలాజికల్ కండిషన్ అండి. ఈ మధ్య ఎక్కువ ఇది టీనేజ్ పిల్లల్లోనే వస్తుంది. అంటే ఎయిత్ క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల పిల్లలకే వస్తుంది. దీనికి విధాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటంటే, ఎక్కువ ఆన్లైన్ గేమ్స్ ఆడడం, పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం, పేరెంట్స్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండలేకపోవడం, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేకపోవడం, వాళ్ళ ఇష్టాల్ని గౌరవించలేకపోవడం. మనం అందరం చూస్తున్నాం కదా, ఈ జనరేషన్ పిల్లలు చిన్న వాటికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అది వాళ్ళు ఎలా దక్కించుకోవాలనే టెక్నిక్నే మీరు నేర్పండి. అండ్ చిన్న స్కిల్స్ని నేర్పాలి. అండ్ చాలామంది ఇళ్ళల్లో నేను వింటున్న విషయం ఏంటంటే, పిల్లలతో మాట్లాడరు పేరెంట్స్, వాళ్ళే డిస్కషన్ చేసుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు తప్ప పిల్లల మనసులో ఏముంది అనేది కూడా పేరెంట్స్ ఇంతవరకు ఎవ్వరు, చాలామంది ఇళ్ళలో అంటే గుడ్ పేరెంట్స్ కూడా ఉన్నారండి, నేను వాళ్ళని అనట్లేదు. ఎవరి పేరెంట్స్ అయితే పిల్లల్లో క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండలేని పేరెంట్స్ ఉంటారు కదా, నేను వాళ్ళని అంటున్నా. నేను ఇట్లాంటివి చేయడం వల్ల పిల్లలు అనేది చిన్న విషయాల్లో సిల్లీ మ్యాటర్లో వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. చిన్న కోరికలని మనసులో దాచిపెట్టుకొని ఇట్లాంటి కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే తరచుగా మీ పిల్లలకి మోటివేట్ చేయండి. అండ్ స్కూల్లో వాళ్ళకి అట్మాస్ఫియర్ అనేది వాళ్ళకి సఫిషియెంట్గా ఉందా లేదా అని తెలుసుకోండి. టీచర్ దగ్గర కూడా మీరు అడగండి, మీ పిల్లల స్టడీస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి కూడా అడగండి. అండ్ మీ పిల్లలు హోంవర్క్స్ అనేది, అసెస్మెంట్స్ అనేది, కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తున్నారో తెలుసుకోండి. మీ పిల్లలు దేని మీద ఫోకస్ చేస్తున్నారో మీ పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తెలుసుకోగలిగితే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. అండ్ ఇంకొకటి, పిల్లలు ఏం ఆలోచిస్తారంటే, మా అమ్మ నాన్న తిడతారు, కొడతారు అనే భయంతో ఏం చెప్పకుండా ఇలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అలా కాకుండా మీ పిల్లలతో ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇంట్లో గొడవ పెట్టుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా పిల్లలతో మాట్లాడండి, రోజుకు ఒక్కసారైనా కలిసి భోంచేయండి, వాళ్ళతో హోంవర్క్ చేయించండి, పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, బయటికి తీసుకెళ్ళడం, వాకింగ్ చేయించడం. అవన్నీ చేస్తే కనుక మీ పిల్లలు దేని మీద అయితే డిస్టర్బ్ ఫీల్ అవుతారో అది మీతో ఈజీగా షేర్ చేసుకుంటారు. సో ఇది టీనేజ్ పిల్లలు ముఖ్యంగా, మీరు మీ పిల్లలకు ఫోన్ అడిక్ట్ అయ్యేటట్లుంటే ఫోన్ అడిక్షన్ కాకుండా కావాల్సిన విధంగా మీరు వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. అయినా మీ పిల్లలు మాట వినకపోతే అప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ని చూసి కన్సల్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా కొత్త వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.